అడవికి స్నేహితుడిగా మారిన తర్వాత గజిబిజి జుట్టుతో ఉన్న ఆ చిన్న అందమైన అబ్బాయి ప్రతిరోజూ అడవికి రావడం అలవాటుగా చేసుకున్నాడు. అతను ఇక సందర్శకుడు కాదు, ఆ అడవిలో భాగమే అయ్యాడు. ప్రతి ఉదయం అతను పొడవాటి చెట్ల మధ్య నెమ్మదిగా నడుస్తూ, ఆకుల మధ్య నుంచి పడే సూర్యకాంతిని చూస్తూ, పక్షుల పాటలు వింటూ అడవి మెల్లగా మేల్కొంటున్నట్లు అనుభూతి చెందేవాడు. జింక అతని దగ్గరకు ఆనందంగా పరుగెత్తేది. ఎలుగుబంటి పిల్ల మృదువైన గడ్డిలో తిప్పలు కొడుతూ ఆడేది. చిన్న ఏనుగు నీటిని పైకి చల్లుతూ అతనిని నవ్వించేది. చుట్టూ సీతాకోకచిలుకలు ఎగురుతుండేవి. నది నీరు స్వచ్ఛంగా ప్రవహించేది. గాలి అడవి రహస్యాలను మెల్లగా చెబుతున్నట్లు అనిపించేది. ఆ అడవి మొత్తం ఆనందంగా, సురక్షితంగా, జీవంతో నిండిపోయినట్లు కనిపించేది. కాని ఒకరోజు ఆ అడవి అంతగా అనిపించలేదు. గాలి దిశ అకస్మాత్తుగా మారిపోయింది. తుఫాను లేకపోయినా ఆకులు కంపించసాగాయి. ఎప్పుడూ భయం లేకుండా పాడే పక్షులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఎగిరిపోయాయి. ఆ అబ్బాయి ఆగిపోయాడు. అతని మనసులో ఒక తెలియని భయం కలిగింది. దూరంగా కొండలు చెట్లకు అవతల నల్లని పొగ ఆకాశంలోకి ఎగసిపోతున్నట్లు అతను చూశాడు. అడవిలో పొగ అతను ఎప్పుడూ చూడలేదు. అతను లోపలికి వెళ్తున్న కొద్దీ అడవి మెల్లగా నిశ్శబ్దంగా మారిపోయింది. రంగులు మసకబారిపోయాయి. కొన్ని చెట్లు ఎండిపోయినట్లు కనిపించాయి. ఆకాశం నుంచి నల్లని బూడిద మంచులా పడసాగింది. నది దగ్గరకు వెళ్ళినప్పుడు నీరు ఇక స్వచ్ఛంగా లేదని అతను గమనించాడు. అది మురికిగా మారిపోయింది. జంతువులు వింతగా ప్రవర్తించసాగాయి. ఎలుగుబంటి పిల్ల దగ్గుతూ అతని వెనుక దాక్కుంది. ఏనుగు ఆందోళనగా శబ్దం చేసింది. జింక భయంతో కదలకుండా నిలిచిపోయింది. అప్పుడు అతనికి ఆ వాసన వచ్చింది. మంటల వాసన. అతను గుండె వేగంగా కొట్టుకుంటూ ముందుకు పరుగెత్తాడు. చెట్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. అప్పుడు అతను అది చూశాడు. అగ్ని. భారీ మంటలు అడవిని మింగేస్తున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. గూళ్ళు కాలిపోతున్నాయి. పక్షులు పొగ నిండిన ఆకాశంలోకి పారిపోతున్నాయి. చిన్న జంతువులు అయోమయంగా అటూ ఇటూ పరుగెడుతున్నాయి. ఆ అబ్బాయి క్షణంపాటు కదలకుండా నిలిచిపోయాడు. అతన్ని ఒకప్పుడు రక్షించిన అడవి ఇప్పుడు సహాయం కోసం అరుస్తోంది. కాని అతను వెనక్కి తగ్గలేదు. అతను ముందుకు పరుగెత్తాడు. ఆలోచించకుండా జంతువులను పిలిచాడు. ఏనుగు చిన్న జంతువులను తనమీద ఎత్తుకుంటూ తీసుకెళ్లసాగింది. జింక సురక్షిత మార్గాలు వెతుకుతూ ముందుకు పరుగెత్తింది. ఎలుగుబంటి పడిపోయిన కొమ్మలను విరిచేస్తూ దారి క్లియర్ చేసింది. పొగ ఆకాశాన్ని నింపింది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. ఆకాశం చీకటిగా మారిపోయింది. అగ్ని చెట్టు నుంచి చెట్టుకు దూకుతూ జీవంతో ఉన్న రాక్షసంలా ముందుకు దూసుకెళ్లసాగింది. ఆ అబ్బాయి మళ్లీ నది దగ్గరకు వెళ్లి పోరాడేందుకు ప్రయత్నించాడు. పెద్ద ఆకుల్లో నీటిని తీసుకుని మంటలపై చల్లాడు. మళ్లీ పరుగెత్తాడు. అతని చేతులు కంపించాయి. పొగ వల్ల కళ్ళు మండిపోయాయి. కాని అతను ఎంత ప్రయత్నించినా అగ్ని ఆగలేదు. అది ఇంకా బలంగా మారింది.